ఇప్పుడు రోహిత్ ఇంకా విరాట్ స్పెషల్లీ మంచి ఫామ్‌లో అయితే ఉన్నారు. కానీ రన్స్ మాత్రం కొద్దిగా తక్కువున్నాయి. కానీ వాళ్ళు ఈరోజు కూడా ఆప్షనల్ ప్రాక్టీస్‌కెళ్లారు. మంచి కమిట్మెంట్‌తో కనిపిస్తున్నారు. అది గ్రేట్ సైన్స్ వాళ్ళకి, ఇండియన్ టీమ్ కోసం కూడా. నాకు తెలిసి బంగ్లాదేశ్‌కి అగెయిన్స్ట్ కొద్దిగా టైం తీసుకోవచ్చు. స్పెషల్లీ స్కోర్ సెట్ చేస్తున్నప్పుడు. కానీ మంచి మొమెంటంతో ఆడటానికి ట్రై చేస్తున్నారు. సో, ఆ ఇంపాక్ట్ అనేది ఇద్దరిలో ఒకళ్ళు మాత్రం కంపల్సరీ బాగా ఆడతారని నేను అనుకుంటున్నా. అది ఈ మ్యాచ్‌లో మాత్రం విరాట్ కోహ్లీ నేను అనుకోవటం అయితే సూపర్బ్‌గా ఆడతాడని. ఇక రోహిత్ శర్మ కూడా వీళ్ళిద్దరూ మనకి ఒకళ్ళొకళ్ళు ఒక మంచి పెద్ద మ్యాచ్ డెఫినెట్‌గా ఈ వరల్డ్ కప్‌లో గెలిపిస్తారని నేను పూర్తి స్థాయిలో భావిస్తున్నాను. సో, ముస్తఫిజుర్ ఛాలెంజ్ డెఫినెట్‌గా రోహిత్ శర్మ ముందు ఉంది. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్‌కి అగెయిన్స్ట్ కొద్దిగా ఆయన స్టాట్స్ అంత గ్రేట్‌గా లేవు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా ఆయన లెఫ్ట్ ఆర్మ్ సీమర్‌కి అవుట్ అయ్యారు. సో, ముస్తఫిజుర్ కూడా స్లోవర్ బాల్స్ అయి తీసుకొని వస్తారు. కానీ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు, బాగా అగ్రెసివ్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కొద్దిగా స్టెప్ అవుట్ అయ్యి కొద్దిగా బయటకి వచ్చి ఆ షాట్స్ కొడతారు. సో, అది కొద్దిగా ఈ మ్యాచ్‌లో నాకు తెలిసి ప్రీవియస్ రోహిత్ శర్మ ఏదైతే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఆడారో అట్లా బయటికి వచ్చి చార్జ్ చేసి ముస్తఫిజుర్ని కొడితే మాత్రము ఆ బ్యాటిల్ రోహిత్ శర్మ డెఫినెట్‌గా గెలిచే అవకాశం ఉంది. జడేజా డెఫినెట్‌గా రైట్‌గానే యూజ్ చేయబడుతున్నాడు. ఎందుకంటే తన రోల్ ఎంతైతే ఉందో అక్షర్ పటేల్ ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ ఓవర్స్ బౌలింగ్ దొరకదు. ఇద్దరికి మధ్యలో ఓవర్ షేర్ అయితే ఇక బ్యాటింగ్ కూడా జడేజా ప్రెషర్ ఉన్నప్పుడు చేస్ చేస్తున్నప్పుడు తన బెస్ట్ ఇన్నింగ్స్ అనేది బయటకు వస్తే మనం ముందు కూడా చూసాము, ఐపీఎల్‌లో కూడా చూసాము. సో, కాబట్టి ఆ ఒక్క క్రూషియల్ నాక్ ఏదైతే ఓ 10 బాల్స్ 20 ఓ 10 బాల్స్ 25 ఇండియాకి కొట్టి ఫినిష్ చేసి మ్యాచ్ గెలిపించే అవకాశం ఉంది. తనకు ఎబిలిటీ కూడా ఉంది కాబట్టి జడేజాని పర్ఫెక్ట్‌గానే ఇండియన్ టీము రోహిత్ శర్మ యూజ్ చేస్తున్నారు.